హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. ఏం యూజ్ అవుతుంది బీజేపీ పథకాలు? మేము చెప్పే ప్రయత్నం చేసినా వినేవాళ్ళు లేరు. ఎందుకంటే మాకు బలం తక్కువ ఉంది, మా సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వినేవాళ్ళు లేరు. వాస్తవానికి గవర్నమెంట్ చాలా అంటే చాలా మంచి పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలు జనాలకు అవగాహన లేదు. ఎదుటి వినేటప్పుడు ఏమనిపిస్తుంటే మన మాటతో బెదిరించినట్టు అనిపిస్తుంది వాళ్ళు. దీని ప్రభావం వల్ల మన దగ్గర ఉద్యోగాలు అసలు పొందలేకపోతారు. కృష్ణ అంటే బీజేపీలో మండల్ లీడరా లేకపోతే గ్రామ స్థాయి లీడర్? కానీ నా పార్టీ అయితే జిల్లా వరకు గుర్తించింది. ఇప్పుడు ప్రస్తుతం మన మండలం చూసుకుంటే 14 గ్రాము 8 తాండాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, 28 బూతులు ఉంటాయి. ఈ మన అల్లదు మండలికి వచ్చేసరికి ఈ మండలానికి చెందాల్సిన మార్కెట్ కమిటీ కానీ, మోడల్ స్కూల్ కానీ, సబ్స్టేషన్ ఒకటి ఉంది, ఆ సబ్స్టేషన్ కానీ ఇవన్నీ కూడా అల్లూరు మండలం చెందాల్సిన వాస్తవానికి. ఆ మార్కెట్ పిల్లలు ఆగమయ్యాయి. అంత పెద్ద మార్కెట్ అల్లూరు మార్కెట్. అలాంటి మార్కెట్ లేకుండా ఏం చేసేది? ఇంకెక్కడ అభివృద్ధి చెందాను అల్లూరు మండలం. అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, 2 స్కూళ్ళు. చుట్టుపక్కల పిల్లలు కూడా అక్కడనే స్కూల్కి వెళ్తారు. పిల్లలు ఏ విధంగా వెళ్తారు స్కూల్కి, ఇక్కడ ఎట్లా చదువుకుంటారు? ఇంకా అభివృద్ధి ఎక్కడ సాధ్యమవుతుందా? ఒక్క రోజు వర్షం గట్టి వర్షం వస్తే రోడ్లు మొత్తం మూసుకుపోతున్నాయి అక్కడ. అసలు పరిస్థితి. ఇప్పుడు ఆ కోర్టు తీసుకొచ్చారు, ఒకటి మినీ కోర్టు. చాలా సంతోషకరమైన విషయం. అల్లలు ఎక్కువ పడుతున్న టైంలో ఒక కోర్టు తీసుకొచ్చారు. సంతోషించే లోపే అదొక పాడబడ్డ బిల్డింగ్. రెడ్డిపల్లి విలేజ్ ఉంటారు ముందు, ఆ విలేజ్ ముందు పట్టించుకుంటుంటారు. ఆ గ్రామానికి వాళ్ళు ఓటు కోసం అని చెప్పి మంత్రి గారికి ఏకదాటి ఓటు వేసినారు. అందరూ వన్ సైడ్ ఉండి ఇంకొక పార్టీ ప్రచారం చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటు వేసారు అన్నారు. రోడ్డు అది ముందున్నప్పుడు బాగానే ఉండే. వీళ్ళు ఏం చేసారు, మేము రోడ్డు చేస్తామని చెప్పి తవ్వి వదిలేసారు. ఆ తవ్వి వెళ్ళడం కదా ఇంటి తరాలన్న కంకరాలు పెద్ద దొడ్డు కంకర అంటారు. ఆ కంకర వాళ్ళు ఒక వెహికల్ కూడా అక్కడ వెళ్ళడానికి ఛాయిస్ లేదు. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలన్నా. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్తున్నాం మేము. వీటికి పరిష్కారం అయితే అల్లదూరు మండలం అభివృద్ధి చెందుతుంది, లేదంటే అభివృద్ధి చెందదు. కృష్ణ, ఈ మండల ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు మండలానికి ఏం చేస్తావు? ఆమెకి ఏం అడిగినంటే, ఆమె రెజ్యూమ్ తీసుకెళ్ళిన తర్వాత అమ్మకి ఫస్ట్ రెజ్యూమ్ పక్కన పెట్టు, ఫస్ట్ ఉప్మాను ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇంగ్లీష్లో చెప్పండి, ఎప్పటికీ చెప్తాను. ఆ స్కిల్ ప్రభావంతో ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంది. దానికి సంబంధించి నాకు తెలిసిన వాళ్ళతోటి వీక్లీ 2 times వీళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ క్లాసులు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ప్రజలపై నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన పనులు కూడా చేయాలనుకుంటున్నా. కృష్ణ, ఇప్పుడు ఈ రాజకీయం అంటేనే కుళ్ళు కుతంత్రాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంటే ఆపోజిట్ పార్టీల నుండి ఫైనాన్షియల్ గా ఎంతవరకు ఈ రాజకీయం? మన దేశానికి ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు కూడా అంబానీ ఆదాని ఉండాలి. మన దగ్గర గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం ఉండాలని చెప్పేసి అంటారు. కృష్ణ ఆవేశపడడం తప్ప తప్పు చేయడు. మంచి కోసమే ఆవేశపడతాడు తప్ప తప్పు చేయడం చెప్పి మా ఇంట్లో నమ్ముతారు. మా ఇంట్లో కూడా నాకు పొలిటికల్గా మంచిగా సపోర్ట్ చేస్తావు. నీ పని ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ వల్ల మన రాష్ట్రానికి అసలు ఏం పథకాలు ప్రజలకు ఉపయోగం వస్తున్నాయి, ఏం యూజ్ అవుతున్నాయి బీజేపీ పథకాలు? అన్న, వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు చాలా ఉన్నాయి, కానీ జనాలకు అది అవగాహన లేదు. అవగాహన కల్పించే వాళ్ళు లేదు. మేము చెప్పే ప్రయత్నం చేసినా వినేవాళ్ళు లేరు. ఎందుకంటే మాకు బలం తక్కువ ఉంది, మా సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వినేవాళ్ళు లేరు. వాస్తవానికి గవర్నమెంట్ చాలా అంటే చాలా మంచి పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలు జనాలకు అవగాహన లేదు. పిఎంఈజీపీ అని ఒక లోన్ ఉంటుంది. పిఎంఈజీపీ లోన్ ఉంటుంది. ఓకే. ఈ పిఎంఈజీపీ లోన్ వల్ల ఏమైందంటే నీకు 25 లక్షల వరకు లోన్ వస్తుంది. అయితే దీంట్లో మనకు సబ్సిడీ ఉంటుంది. ఒకవేళ బీసీ అయితే 30%, ఎస్సీ ఎస్టీ అయితే 50%, ఓసీ అయితే సంథింగ్ 10%, 15% సబ్సిడీ ఉంటుంది. దీంతో నువ్వు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ డైరీ ఫామ్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ, లేదా ఏదైనా మిషనరీ సంథింగ్ ఏదైనా తెచ్చి ఏదైనా హోటల్ కానీ, రెస్టారెంట్లు, నువ్వు ఏ బిజినెస్ చేసుకున్నా అవకాశం ఇస్తాను. అయితే ఇంకోటి మనకు తెలంగాణకు వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్న. విషయం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకు, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, అక్కడ పరిపాలించినంత కూడా బ్రిటిష్ వాళ్ళు అన్న. ఆంధ్రాని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు. అక్కడ ఏమైంది, ఎడ్యుకేషన్ ముందు నుంచి ఉంది, వాళ్ళకి ఇంగ్లీష్ అలవాటు ఉంది, ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. వాడికి తినడానికి లేకున్నా కానీ, జస్ట్ ఉండడానికి ఒక ఇల్లు లేకున్నా కానీ, మన పరిస్థితి ఎట్లుంటుంది, బయటకు వచ్చేసరికి మంచిగా నీట్ ఫార్మల్ పాయింట్ ఇన్సెట్ వేసుకుని బయటకు వస్తారు అన్న. మన తెలంగాణ పరిపాలించిన నవాబులు. ఇక్కడంతా కూడా కల్చర్ ఎట్లుంటుంది అంటే, వానికి 10 ఎకరాల భూమి ఉన్న వ్యవసాయం చేస్తున్నా ఎట్లుంటుంది అంటే, పక్కన ఏదో మంచం వేసుకున్నా మేము అనుకున్న ఆరామ్సే రిలాక్స్ అవుతుంటారు. దీనివల్ల మళ్ళీ ఇంకోటి మన వాడుక భాష. మన తెలంగాణకు వచ్చేసరికి భాష చాలా మంచిది వాస్తవానికి మన తెలంగాణ. కాకపోతే ఎదుటికి వినేటప్పుడు ఏమనిపిస్తుంటే మన మాటతో బెదిరించినట్టు అనిపిస్తుంది వాడిని. దీని ప్రభావం వల్ల మన దగ్గర ఉద్యోగాలు అసలు పొందలేకపోతారు. భాష ప్రభావం ఒకటి. కాబట్టి కొంచెం మీరు ఫోకస్ పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అడిగింది కదా, అయితే ఈ పిఎంఈజీపీ లోన్ కానీ, ఎంఎన్పీ అని ఒక లోన్ ఉంటుంది, ఆ లోన్ కానీ ఇందులో 50% సబ్సిడీ ఉంటుంది ఈ లోన్లో కూడా మనకు. ఓకే.
మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఆ, ఇళ్ళకి సంబంధించి కానీ మళ్ళీ ఇప్పుడు రేషన్ బియ్యం మన గవర్నమెంట్ ఇస్తుంది అలాంటిది కానీ లేదు అంటే మనకి ఇప్పుడు గ్యాస్ పైన కూడా సబ్సిడీ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంటే అంతకుముందు కూడా చెప్పింది. మనకు అంతకుముందు గ్యాస్ కనెక్షన్ లేకుండా అన్న అసలు అందరూ కూడా కట్టెలు పోయే అందరు పల్లెటూరు అందరూ కూడా కట్టె పొయ్యిలు వాడేటోళ్ళు ఎక్కడో కలిపేరుకు వచ్చి కట్టెలు పోయి వాడేవాళ్ళు. ఆ టైంలో మహిళలకు ఇబ్బంది కావద్దని చెప్పి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి మోడీ కదా అని వీళ్ళు ఈ రోజు కొత్త సబ్సిడీ ఇస్తున్నామని చెప్తారు. ఒక్క మోడీ మాటతోటి ఈయన 2014 మన మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ధనికులు ఉన్నారో వారు మీకున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ మీరు రద్దు చేసుకోండి, దానివల్ల పేదలకు ఉపయోగపడతాయని ఒక్క మాట ఆయన పిలిపించినందుకు వేల మంది వదులుకున్న గ్యాస్ కనెక్షన్ ఆ పేదలకు చెందినట్టే కదా. అలాంటి చాలా పనులు జరిగింది అభివృద్ధి పనులు. ఇప్పుడు జన్ధన్ ఖాతా నాకు ఇంతకుముందు మీకు చెప్పిన అసలు బ్యాంక్ అకౌంట్ అంటే తెలియదు, బ్యాంకు ముఖాన్ని చూసిన లేరు మన పేరెంట్స్. అసలు సిచ్యువేషన్ నుంచి ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఉంది, యూపీఐ ట్రాన్సాక్షన్ నడుస్తుంది, ఎక్కడ పోయినా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అని మనం వాడుతున్నాం. ఒకప్పుడు జేబులో క్యాష్ మెయింటైన్ చేసేది, వానకు తడుచుడు ఎండకు తడుచుడు అసలు డబ్బులు ఉండేది కాదు, దొంగతనం జరిగేటి. ఇప్పుడు చిన్న ఫోన్ తీసుకుపోతున్నాం, స్కాన్ చేస్తున్నాం యూపీఐ. చిన్న చిన్న పళ్ళ షాప్ కూడా యూపీఐ వాడుతున్నాం కదా మనము, మెడికల్ షాపు, పళ్ళ షాపు అన్నిటి కూడా యూపీఐ వాడుతున్నాం. ఇప్పుడు ఇది తీసుకొచ్చిన ఎవరన్నా మోడీ కదా, ఇది కూడా మంచి మోడీ కదన్నా. మరి అంతకుముందు ఎక్కడ ఉందన్నా, అంతకుముందు ఎక్కడ ఉంది అసలు యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగేదా అసలు అకౌంట్ ఉన్నాయి అంతకుముందు? ఇంటికి ఒక బాత్రూమ్ అన్న, బాత్రూమ్ కట్టించింది ఎవరన్నా? పిఎం మోడీ కదా. అంతకుముందు అసలు బాత్రూమ్ వాడకమే లేదు, బాత్రూమ్ తెలియదు, మహిళలు ఇబ్బంది పడుతురు అని చెప్పి చెరువుగట్లకి వెళ్ళేది. ఆ టైంలో కూడా ఆలోచించి ఇంటికి ఒక బాత్రూమ్ అని చెప్పి స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ కట్టించినారు. దాని తర్వాత ఇప్పుడు మనకు ఊళ్ళలోకి వచ్చేసరికి జీపీ ఫండ్. అందరూ ఏమంటారు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడంటే సర్పంచ్ ఎలక్షన్ కాదు, ఇంకా సర్పంచ్ లేదు వస్తున్నాయి కాబట్టి దీని మీద పెద్ద లేదు. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా వాడి జీపీ ఫండే కదా. జీపీ ఫండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఊళ్ళో వాడే ప్రతి సీసీ రోడ్డు, ప్రతి మోరీ, ప్రతి లైట్, వీధి దీపాలు, నీకు ట్రాక్టర్ మన స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లు, రిక్షాలు, డంపింగ్ యార్డు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అని తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అవును, నాకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే పర్సెంటేజ్ ఉంటుంది అన్న, మనం ఖచ్చితంగా మొత్తం పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పలేము. స్టేట్ కూడా కొంచెం భాగస్వాములు అవుతారు. ఇద్దరు భాగస్వామ్యంలో నిర్మించబడ్డాయి ఇవన్నీ. కృష్ణ, ఇప్పుడు కృష్ణ అంటే బీజేపీలో మండల్ లీడరా లేకపోతే గ్రామ స్థాయి లీడరా? అన్న ఇది వాస్తవాన్ని మనం నిర్ణయించుకోలేము, జనాలు నిర్ణయిస్తారు. కానీ నా పార్టీ అయితే నా జిల్లా వరకు గుర్తించింది. ఒకప్పుడు మండల ప్రధాన కార్యదర్శి ఉండే స్థాయి నుంచి నేను మండల అధ్యక్షుడు కాంపిటీషన్ లో ఉండే. సంథింగ్ కొన్ని కారణాల వల్ల అధిష్టానం ఏం చేసిందంటే వేరే వారికి మండల బాధ్యత ఇచ్చి నాకు జిల్లా కౌన్సిల్ మెంబర్ బాధ్యత అప్పగించింది. ప్రస్తుతానికి కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నేను. అయితే ఇప్పుడు మండలం నుండి జిల్లా వరకు వెళ్ళినావు కదా, మీ మండలంలో ఏమన్నా అభివృద్ధి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చెందింది? ఇప్పుడున్న ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్స్ ఏం అభివృద్ధి చేసినాయి, ఇంకా ఏం అభివృద్ధి మిగిలింది? అయితే అన్న వాస్తవానికి మంచి ప్రశ్న అడిగారు. విషయం ఏంటంటే అల్లదూరు మండలాలకు ఇంతకుముందు ఎట్లా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఏముంది పరిస్థితి అని చెప్పి మీరు అడిగారు. అవును. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన మండలం చూసుకుంటే 14 గ్రాము 8 తాండాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే. 28 బూతులు ఉంటాయి. అదే ఒకప్పుడు అల్లదూరు మండలం చూసుకుంటే వట్పల్లి మండలం కూడా మన దాంట్లో ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి వట్పల్లి మండలం ఏదైతుందో ఆ మండలం పూర్తి మండలం కూడా మన దాంట్లో ఉండే. ఇంచుమించు సుమారుగా 70 గ్రామాలు ఉండే అనుకుంటా, నాకు అంత గుర్తు ఐడియా లేదు. 70 గ్రామాలు అనుకుంటున్నాను విన్న విషయం వరకు. అయితే 70 గ్రామాలు కూడా మన మండలం ఉండే. అలాంటిది వేరుపడ్డ తర్వాత వట్పల్లి మండలం చాలా డెవలప్ అవుతుంది. ఈ మన అల్లదూరు మండలికి వచ్చేసరికి ఈ మండలానికి చెందాల్సిన మార్కెట్ కమిటీ కానీ, మోడల్ స్కూల్ కానీ, సబ్స్టేషన్ కూడా ఉంది, ఆ సబ్స్టేషన్ కానీ ఇవన్నీ కూడా అల్లదూరు మండలం చెందాల్సిన వాస్తవానికి. ఇంకోటి ఇప్పుడు అక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి అక్కడ శంకుస్థాపన చేసి పనులు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. ఇక్కడ వట్పల్లి మండలం. ఆ వట్పల్లి మండలం వాస్తవానికి మన మండలం నుంచి వేరే మండలం, అది అంత అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో మండలం ఉంది, ఇక్కడ రెవెన్యూ ఉంది అల్లదూరు మండలికి, ఇక్కడ కాలేజ్ ఉంది, సెల్ఫ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఒకప్పుడు మార్కెట్ అయితే ఉంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మార్కెట్ తీసుకెళ్తే ఆ మార్కెట్ పిల్లలు ఆగమయ్యాయి. అంత పెద్ద మార్కెట్ అల్లదూరు మార్కెట్. అలాంటి మార్కెట్ లేకుండా చేసేసారు. ఇంకెక్కడ అభివృద్ధి చెందుతాను అల్లదూరు మండలం? అభివృద్ధి చెంది అనుకోవడానికి కూడా అవకాశం లేదు మనకు. ఇప్పుడు మన మండల కేంద్రానికి వెళ్ళే రోడ్డు చూస్తే హీనమైన పరిస్థితి. నిన్న మొన్న ఒక వీడియో కూడా పెట్టిన సోషల్ మీడియాలో, అసలు ఏమంటారు ఒక నది లెక్క ప్రవహిస్తుంది రోడ్ల పైన నీళ్ళు. అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, 2 స్కూళ్ళు. చుట్టుపక్కల పిల్లలు కూడా అక్కడనే స్కూల్కి వెళ్తారు. పిల్లలు ఏ విధంగా వెళ్తారు స్కూల్కి, ఇక్కడ ఎట్లా చదువుకుంటారు? ఇంకా అభివృద్ధి ఎక్కడ నుంచి సాధ్యమవుతుందా? ఎడ్యుకేషన్ కదా అన్నిటికీ ముఖ్యము. విద్యా వ్యవస్థ లేకపోతే అసలు మనం జీరో. విద్యా వ్యవస్థనే అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థనే సాధ్యమవుతుంది. అక్కడ అంత ప్రవహించినప్పుడు విద్యార్థులు ఎట్లా వెళ్తారు? ఒక్క వర్షం కారణం, ఒక్క రోజు గట్టి వర్షం వస్తే రోడ్లు మొత్తం మూసుకుపోతున్నాయి అక్కడ. అసలు పరిస్థితి మన ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ కన్స్ట్రక్షన్ లో సగం కూలిపోయినాయి ఆఫీసులన్నీ. ఇంతవరకు దాన్ని మరమ్మతులు చేయడం కానీ, కొత్త ఆఫీస్ నిర్మించడం కానీ
ఒక్క పని లేదండి ఇంతవరకు కూడా. ఒకసారి మీరు వెళ్ళి ఇప్పుడు కూడా చూస్తే మీకు కళ్ళకి కనిపిస్తుంది. ఓకే. మండల ఆఫీసులు అన్ని కూలిపోయినాయి అక్కడ ప్రభుత్వ అన్ని ఆఫీసులు. ఓకే. ఇప్పుడు ఆ కోర్టు తీసుకొచ్చారు ఒకటి, మినీ కోర్టు. చాలా సంతోషకరమైన విషయం. అల్లదు ఎక్కువ టైంలో ఒక కోర్టు తీసుకొచ్చారు. సంతోషించే లోపే అదొక పాడబడ్డ బిల్డింగ్. ఎప్పుడో జమాలు ఉపయోగించే బిల్డింగ్ క్లీన్ చేయించాను కోర్టు వాడుతున్నా. ఒక బిల్డింగ్ నిర్మించలేకపోతున్నాం అల్లదుర్గ మండలం. అది పరిస్థితి. అభివృద్ధి ఎక్కడ ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉందన్న? ఇంకా ఏం కావాలి అంటే నాకు చాలా కావాల్సింది అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు మంత్రి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జిల్లా మంత్రి ఎవరైతే మాకు ఏమి మాట ఇచ్చారంటే, ఇక్కడ మండలకు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు. ఆ స్కూల్ వెంటనే ఏర్పాటు కావాలి. ఓకే. ఇంకోటి ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిగ్రీ కళాశాల కావాలి. మాకు అన్నిటికన్నా ముఖ్యమైనది, మేము ఎక్కువ డిమాండ్ చేసే విషయం ఏంటంటే, ప్రస్తుతానికి మాకు అర్జెంట్ కావాల్సిన విషయం ఏంటంటే చార్మినార్ జోన్. ఈ జోన్ ఏదైతే ఉందో జోన్ కలుపుతామని విలీనం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా విలీనం కావాలి. ఇంకోటి ఈ బస్సు సౌకర్యం అసలు లేదన్న. ఇప్పుడు నారాయణగేట్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి అన్ని ఎక్స్ప్రెస్ లే. ఇక్కడ ఉన్నాయి అన్ని పల్లెటూరు. మాకు పల్లె వెలుగు బస్సులు, అదే మన ఆర్డినరీ బస్సులు ఏవైతే ఆర్డినరీ బస్సులు ఖచ్చితంగా కావాలి. ఆ బస్సులు అయితేనే ప్రయాణానికి సులభంగా ఉంటుంది. డిగ్రీ కళాశాలకు విద్యార్థులు ఎడుతున్నారు, వాళ్ళకి సరైన బస్సులు లేవు. రాత్రి ఎప్పుడు 7 గంటలకు వస్తుంది బస్సు, లేకపోతే ముందు క్లాసుల కన్నా ముందు వచ్చేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ. మొన్న కూడా మేము ఒక రాష్ట్ర జోపేట టౌన్ లో రాష్ట్ర చేయడం జరిగింది ఆ సమస్య పైన. అయినా కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది కూడా కావాలి. మళ్ళీ కూడా కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టును అక్కడ కాకుండా ఇప్పుడు అక్కడ కోర్టు దగ్గర ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. రోడ్డు ఉంది, పక్కన వెహికల్స్ అన్ని ఆపుతున్నారు, ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఆ కోర్టు కూడా సరైన భవన్ నిర్మించి ఆ కోర్టు కూడా అక్కడ నుంచి తరలించి ముందు తీసుకోండి. ఇంకోటి బ్యాంక్, చుట్టుపక్కల అల్లూరు మండలం ఉన్నది ఒకటే బ్యాంక్ అన్న, ఎస్బీఐ బ్యాంక్. నీకు అక్కడ బ్యాంక్కి వెళ్తే నేనే చాలా సార్లు విజిట్ అయినా. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇంతకుముందు చెప్పిన స్కీమ్లలో ఒకరు కూడా అమలు చేస్తలేరు అక్కడ. ఏమనంటే మా దగ్గర మేము మన డాక్టర్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ లోకి సంబంధించిన లోన్లే ఎక్కిస్తున్నాం మేము, మాకు అంతకుమించి స్తోమత లేదని చెప్తున్నాం. ఎందుకోసం ఇవ్వట్లేదు? అదే డాక్టర్ గ్రూప్ మాకు మెయిన్ దానికి టైం సరిపోతలేదు, మాకు ఎంప్లాయీస్ లేరు, సరిపోతలేదు, మేము లోన్ చేసుకోలేమని చెప్పేస్తున్నాడు డైరెక్ట్. ఇంకా అసలు పరిస్థితి ఉంది ఇక్కడ. వాళ్ళకి టార్గెట్ ఉంటుంది మంత్లీ బ్యాంక్ కి, నువ్వు ఇంత ఇయర్ లోన్స్ శాంక్షన్ చేయాలని చెప్పి టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కి అనుకూలంగా పని చేస్తున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితి బ్యాంక్ కూడా అలా ఉంది అక్కడ. వ్యవస్థ అంతా కూడా, స్కూల్ వ్యవస్థ కానీ, కాలేజీలు కానీ అన్ని కూడా నీటి వ్యవస్థ. అక్కడ నీటి పరిస్థితి చూసుకుంటే మండల కేంద్రంలో లేవన్న, చుట్టుపక్కల పల్లెటూరు ఇంకా ఘోరం. ఇప్పుడు మనకు చేవెళ్ళ నుండి అల్లదూరు నుండి చేవెళ్ళకి వెళ్ళే రోడ్డు చూస్తే చాలా దారుణం. అసలు ఏ వెహికల్ కూడా వెళ్ళాలి రూట్లో. ఇక్కడ నుంచి వెళ్దామంటే హైవే, ఇప్పుడు అది ఇంకా దరిద్రం. ఎక్కడ పోయినా బైక్లు అక్కడ ఇరుకోపోతే, పెద్ద వెహికల్ పోతే అక్కడ ఇరుకోపోతుంది. వెంకట్రావుపేట ఒక మూలకు ఉంటుంది అన్న ఊరు. అసలు వెంకట్రావుపేట జరిగేటోళ్ళు పట్టించుకునేటోళ్ళు. రెడ్డిపల్లి విలేజ్ ఉంటుంది ముందు, ఆ విలేజ్ కూడా పట్టించుకునేటోళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ నేషనల్ హైవే, ఇప్పుడు కాగితంపల్లి ఒకటి నేషనల్ హైవే దగ్గర ఉంది కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది. ఒకటి సీతానగర్ రోడ్, అది కూడా పాడైపోయింది. రాంపూర్ చెరువు మొత్తం, నీకు రాంపూర్ వెళ్ళాలంటే చెరువు కట్ట పైన వెళ్ళాలన్నా, దానిపైన రోడ్ ఉంది. దాన్ని ఇంకొంచెం వెడల్పు చేయాల్సి ఉంది. రోడ్ చిన్నగా అయిపోయింది, అది గ్రామం పెద్దగా ఉంది. ఇక్కడ మనకు మేము పల్లెగడ్డ అంటామన్నా, కుసంబి నగర్ చిల్వరు జీపీ ఉంటుంది. అది ఆ గ్రామానికి వాళ్ళు రోడ్డు కోసం అని చెప్పి మంత్రి గారికి ఏకదాటి ఓటేసారు. అందరూ వన్ సైడ్ ఉండి ఇంకొక పార్టీ ప్రచారం చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లు వేసారన్న ఆ రోడ్డు కోసం వాళ్ళు. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చారు, తెచ్చిన ఓట్లు వేసాం, మాకు అయినా కానీ పరిష్కారం అయితే లేదు, మాకు మీ సపోర్ట్ కూడా కావాలని చెప్పి వాళ్ళు వచ్చి అడిగిన. సరే నేను చేస్తా అని చెప్పిన. వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఆ సమయంలో మాకు వచ్చి ఎంపీ ఎలక్షన్ మాతో పాటు పనిచేయడం జరిగింది. అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నా. ఇప్పుడు కుసంబి నగర్ అనే ఊరు, అది కూడా ఊరే కానీ అక్కడ ఉండి ఇప్పుడు జనాలే కదా, ఆ జనాలకు కనీసం రోడ్డు వసతి లేనప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారన్న. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ పక్కన చూసుకుంటే ఐబీ మన తాండ ఉంటుంది, కొమ్మటికుంట తాండ అని చెప్పి. మనము ఎస్టీలకు అంత ప్రాధాన్యం. ఇప్పుడు మేము ఎస్సీ ఎస్టీ పార్టీ మరి, మేము దళితులకు సపోర్ట్ ఉంటాం, మద్దతు ఇస్తామని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఒక్కసారి రోడ్డు కొరకు చూసి అర్థమవుతుందా. రోడ్డు అది ముందున్నప్పుడు బాగానే ఉండే, వీళ్ళు ఏం చేసారు, మేము రోడ్డు చేస్తామని చెప్పి తవ్వి వదిలేసారు. ఆ తవ్వి వదిలేయడం కదా ఇంటి తరాలన్న కంకర, దొడ్డు కంకర అంటారు. ఆ కంకర వాళ్ళు ఒక వెహికల్ కూడా అక్కడ వెళ్ళడానికి ఛాయిస్ లేదు. అసలు పరిస్థితి దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు కృష్ణ, మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ కూడా పరిష్కారం కావాలన్నా. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్తున్నాం మేము. వీటికి పరిష్కారం అయితే అల్లదూరు మండలం అభివృద్ధి చెందుతుంది, లేదంటే అభివృద్ధి చెందదు. అభివృద్ధికి ముందు పోవాలంటే ఇవన్నీ పనులు కావాలి. మేజర్ గా ఫస్ట్ విద్యా వ్యవస్థ పైన మేము ఫోకస్ పెట్టమని చెప్తాం. దానిపైన దృష్టి పెడితేనే ఏవైనా బాగుపడుతుంది. ఇప్పుడు పక్కన చిల్వర్ స్కూల్ ఉందన్న, ఒకప్పుడు చిల్వర్ స్కూల్లో మేము చదువుకునేటప్పుడు, మీరు కూడా ఎప్పుడైనా చదువుకోవాలి అనుకుంటున్నా, ఆ చిల్వర్ స్కూల్ స్ట్రెంత్ ఒకప్పుడు ప్రతి క్లాస్ రూమ్ లో 80 నుంచి 90 మంది ఉండేది స్ట్రెంత్. ఇప్పుడు స్కూల్ కి ఒక క్లాస్ రూమ్ 20 మందికి స్ట్రెంత్ లేదన్న. పడిపోవడం కారణం ఎవరన్నా గవర్నమెంట్, ప్రభుత్వం కదా. దానిపైన పరిష్కారం కావాలి కదా. ఆ గ్రౌండ్ ఏంటంటే దగ్గరకు వచ్చేస్తుంది, గ్రౌండ్ లేదు, బిల్డింగ్ కూలిపోవడం దగ్గరకు వచ్చి మనం శాంక్షన్ చేసి వెళ్ళారంటే ఇంతవరకు పని స్టార్ట్ కాలేదు. ఒకవేళ పొరపాటున స్కూల్ బిల్డింగ్ కూలితే చిన్న చిన్న ప్రాణాలు అన్న పట్టించుకునే వాళ్ళు లేరు. స్కూల్తో పాటు మళ్ళీ ఇక గ్రౌండ్ కూడా ఒకప్పుడు మనకు అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, క్రీడా ప్రాంగణం అని చెప్పి శాంక్షన్ మంజూరు చేసింది.
ఆ క్రీడా ప్రాంగణం వీళ్ళు అప్పుడున్న వీళ్ళు ప్రభుత్వం ఉన్న సర్పంచ్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి వచ్చే బిల్లు కోసం ఏదో ఒక ప్లేస్ తీసుకుపోయి బోర్డు నాటేసారు. అక్కడ రాళ్ళు రప్పులు ఏమని ఉన్నది, ఎంక్వైరీ లేదు, మన్ను లేదు, ఏం లేదు. క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టేసి సైలెంట్ గా బిల్లు లేకపోతే సైడ్ అయిపోయారు. ఒక పిల్లలు ఆడుకున్నామంటే ఒక క్రీడా ప్రాంగణం అనేది లేదు ఆడుకోవడానికి. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అందరం అంటుంటామన్నా. ఆరోగ్యం లేనప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు విద్య కావాలన్నా, చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా ఏ చేయాలి, మనం మొదట ప్రాధాన్యత ఆరోగ్యం చేయాలి. ఆరోగ్యం లేనప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ఆరోగ్యం కావాలంటే మనకు ఆటలు ఉండాలి. ఒకప్పుడు చిన్నపిల్ల ప్రతి స్కూల్లో కూడా ఆటలు అనేది సపరేట్ టైం కేటాయించేది. ఇప్పుడు అంతా కూడా వాళ్ళని వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. బట్టి సిస్టమ్ వాళ్ళ వృద్ధి చదువును రుద్దడానికి ఆటలని మానేపించారు ర్యాంకుల కోసం. ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్ ఉన్న గ్రౌండ్లకి పిల్లల్ని పంపడం లేదు. పిల్లలకు ఆరోగ్యం అంటే ఖచ్చితంగా క్రీడా ప్రాంగణాలు కావాలి. క్రీడ అనేది చాలా ముఖ్యం. ఆటలు ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు పిల్లలు. ఎందుకంటే ఆడుకునే వయసు ఆడుకోకపోతే వాళ్ళ శారీరకంగా వాళ్ళు ఎట్లా బలపడతారు? ఎదుగుదల ఉండదు, శారీరక ఎదుగుదల ఉండదు, బలపడరు. ఇప్పుడు చిన్న చిన్న వీటికి హాస్పిటల్కి వెళ్ళిపోతారన్న. ఒకప్పుడు ఒకప్పుడు ఎట్లా ఆడుకునేదన్న? కృష్ణ, ఈ మండల ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు మండలానికి ఏం చేస్తావు? అసలు ఈ ప్రజలను, ఈ మండలాన్ని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకొస్తావు అన్న? అల్లదూరు మండలికి వచ్చేసరికి చాలా వెనుకబడ్డాను. ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ఇంతకుముందు సమస్య ఏవైతే నేను చెప్పిన సమస్య ఉన్నాయో అవన్నిటిపైన ఇంటనే పరిష్కారం వచ్చేటట్టు నేను ప్రభుత్వం మాట్లాడదలుచుకున్నా. ఇంకోటి ఏంటంటే నాకు నా గొంతే బలం, ప్రశ్నించే ధైర్యం నాకు ఉంది. దీనిపైన ప్రశ్నిస్తా. దానికి ప్లస్ గా ఇంకోటి నేను చేసే ఇంకేమన్నా నేను మండలి చేయాలనుకుంటే నాకున్న ఆలోచనలు ఏంటంటే, ఒకరితో సాధ్యమైతే నేను ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేసే పనులు ఏమున్నాయంటే, ఒకటి ప్రతి గ్రామానికి సంబంధించి చాలా మంది కూడా ఎడ్యుకేషన్ ఎట్లుందంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో మాట్లాడే స్కిల్స్, చదువుకున్నారు, సబ్జెక్ట్ ఉంటుంది కానీ మాట్లాడే స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లంటే మనకు తెలిసిన ఒక ఆమె ఫ్రెండ్ ఉంటుంది. ఆమె బీవైఆర్టీలో కాలేజ్ చేసింది. ఆమె ఒక ఇంటర్వ్యూకి అయినప్పుడు ఆమెకి ఏమడిగినంటే, ఆమె రెజ్యూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఆమెకు ఫస్ట్ రెజ్యూమ్ పక్కన పెట్టు, ఫస్ట్ ఉప్మాను ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇంగ్లీష్లో చెప్పండి ఎప్పటికి. ఎట్లా ఉప్మాను ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే. అయితే మనకి ఏముంటుంది కామన్గా, మనము పుస్తకాలు ఏదైతే ఉందో అదే చదవగలుగుతాం. కానీ టాకింగ్ స్కిల్ ఉండదు కదా. ఆ స్కిల్ ప్రభావంతో ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంది. దానికి సంబంధించి నాకు తెలిసిన వాళ్ళతోటి వీక్లీ 2 times వీళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ క్లాసులు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళని అంటే క్లాసులు ఇప్పించడం ఏదో ఒకటి. ఇంకొకటి దాని తర్వాత ఇప్పటికే చెప్పినట్టు ఈ కార్యక్రమాలన్నీ కూడా తోడ్పడదాం. ఇంకోటి మేజర్గా ఏంటంటే, ఆరోగ్యం చేరుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన బాడీలో 70% నీరే ఉంటుంది. ఆ నీరు మనం ప్రజానికి ఉపయోగించే నీరే, కానీ బాడీలో 70% నీరు ఉంటుంది. నీరు స్వచ్ఛంగా ఉంటేనే మనం ఆరోగ్యం. అయితే ఈ నీరుకు సంబంధించి డాక్టర్ ఎల్లారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే, ఫిల్టర్ వాటర్, ఏవైతే మినరల్ వాటర్ సంబంధించి 5 రూపాయల వాటర్ మనము సిటీలో టౌన్లో చూస్తుంటాం. 5 రూపాయలు కానేసి ఒక వాటర్ బాటిల్ 20 లీటర్ వాటర్ బాటిల్ వస్తుంటుంది. అవి మంజూరు చేయాలని చెప్పి నేను అప్రోచ్ కావడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ సక్సెస్ అయితే ప్రతి రెండు గ్రామాలకు ఒక దగ్గర ఈ ఫిల్టర్ వాటర్ సంబంధించింది ఆ మిషన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదొకటి. ఇంకొకటి ఒక లైబ్రరీ అనుకుంటున్నాము. ఆ లైబ్రరీ కూడా మా బీబీ పటేల్ మాకు సహకరిస్తే, అంతకుముందు కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది ఈ విషయం పైన, లైబ్రరీ గురించి. సరే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా మాకు స్పందించారు. ఒక వీలైతే ఆ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వీక్లీ 2 times మ్యాక్సిమం ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, అది కాకుండా ప్రతి వారంలో ఒక 2 రోజులు మిగతా ఊరు తిరిగి సమస్యలు ఏవి ఉన్నాయి అవి ఎలా అయితే పరిష్కరించగలుగుతాం. అన్ని ప్రభుత్వం ఏదంటే చేయలేదన్న, చిన్న చిన్న విషయాలు కూడా ప్రభుత్వం దిగిరాలేదు. మనంతుగా చిన్న చిన్న ఏమైనా మరమ్మతులు కానీ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే నా అంతుగా నేను చేయడం కానీ చేపించడం కానీ ఆ ప్రయత్నం చేస్తాం. ప్రజలపై నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన పనులను కూడా చేయాలనుకుంటున్నా. ఎంత కూడా ప్రజలపైన ఆధారపడి ఉంటుందన్న. నా ప్రయత్నం నాది. మనం ఎంత ప్రయత్నించినా చివరి అవకాశం ఇస్తే మాత్రం ప్రజలదే ఉంటుంది. కాబట్టి వాళ్ళ చేతిలో ఉందని చెప్పి అనుకుంటున్నాను. కృష్ణ, ఇప్పుడు ఈ రాజకీయం అంటేనే కుళ్ళు కుతంత్రాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అంటే ఆపోజిట్ పార్టీల నుండి. మరి ఇవన్నీ ఎదుర్కోవాలంటే స్థానిక బలం ఉండాలి, మన మైండ్ బుద్ధి బలం ఉండాలి, ఊర్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మరి మీ కుటుంబ నేపథ్యం అంటే కుటుంబం ఎట్లా, మీ కుటుంబం అంతా మీకు సపోర్ట్ చేయగలుగుతారా? ఫైనాన్షియల్గా ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతారు ఈ రాజకీయంలో మీరు? అన్న, అయితే రాజకీయం అనేది అందరూ ఏమనుకుంటే డబ్బుతో కూడుకున్న పని అని చెప్పనుకుంటారు. ఇప్పుడున్న రాజకీయాలు అట్లనే ఉన్నాయి కదా. అయితే అన్న, డబ్బుతో కూడుకున్నాక నేను ఎక్కువ ఎప్పుడైనా ఆలోచించే విషయం ఏంటంటే, వాస్తవానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరూ డబ్బుతోని రాజకీయం అయితే అనుకుంటారు. కానీ నేను నమ్మేది ఏంటంటే, అంటే డబ్బుతోనే ఒకవేళ పని అవుతుంది, మన విజయం సాధించగలుగుతాం రాజకీయాలు చేయాలనుకుంటాం అంటే, మన దేశానికి ప్రధానమంత్రి ఎల్లప్పుడు కూడా అంబానీను
ఆదాని ఉండాలన్న. కానీ ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి కూడా ప్రధానమంత్రి కాగలిగాడు. అలాంటప్పుడు నాకెందుకు అవకాశం రాదన్న? ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెప్పి నేను నమ్ముతా. ఇంకోటి ఏంటంటే నాకు కోట శ్రీనివాస్ గారి మాట గుర్తొస్తుంటుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే మన దగ్గర గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం ఉండాలని చెప్పేసి అంటారు. అది కూడా నా దృష్టిలో ఎప్పటికుంటుంది. మనం ఇప్పుడు ఎంత కష్టపడ్డా కానీ ఖచ్చితంగా మనకి ఎంతో కొంత అదృష్టం ఉండాలి. అదృష్టం ఏదో ఒక రోజు మనల్ని ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయని చెప్పి ఆశిస్తుంటా. ఇంకోటి ఏంటంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, పెద్ద ఆస్తులు ఏం లేవు. అయితే కాకపోతే మా ఇంట్లో నాకు సపోర్ట్ ఉంటుంది, ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే మా వాళ్ళు ఏం నమ్ముతారంటే కృష్ణకు ఆవేశం ఎక్కువ కానీ ఏం చేసినా అంటే యువకుడు కాబట్టి ఆవేశపరంగా ఉన్నావు అంటే తెలుస్తుంది, నీకు కూడా అనుభవం వస్తుంది. కొంచెం అనుభవం తక్కువ ఉన్నప్పటికీ కూడా విషయం ఏంటంటే మా వాళ్ళు ఎంకరేజ్ చేసే పద్ధతి ఏంటంటే కృష్ణ ఆవేశపడడు తప్ప తప్పు చేయడు, మంచి కోసమే ఆవేశపడతాడు తప్ప తప్పు చేయడం చెప్పి మా ఇంట్లో నమ్ముతారు. మా ఇంట్లో కూడా నాకు పొలిటికల్గా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంత వయసు వచ్చినా కానీ ఎందుకు తిరుగుతున్నావు, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, రాజకీయాలు మనకు అవసరం అని చెప్పి ఇలాంటి నాకు నన్ను ఏమంటారు డౌన్ చేసే మాట చెప్పి మా ఇంట్లో చెప్పారు. ఓకే సరే పర్లేదు. మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తారు, వాళ్ళ మీ ఫ్యామిలీ నేపథ్యం ఎట్లా ఉంటుంది? అన్న మా ఫాదర్ వచ్చేసరికి వ్యవసాయం చేస్తున్న ఫార్మింగే. మనకు ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే మా నాన్న ఊళ్ళో అందరూ కూడా టీఆర్ఎస్ భూమి అంటారు. ఒకప్పుడు నాన్న టీఆర్ఎస్ లో ఉండే. మనకు తెలంగాణ రాకముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి కేసీఆర్ అడుగుజాడలు నడుద్దామని చెప్పి కష్టపడి తెలంగాణ మా ఊర్లో మొదటిసారిగా టీఆర్ఎస్ జెండా ఎగిరేసింది, ఆవిష్కరించి కూడా మా నాన్ననే. అలాంటి సందర్భం నుంచి అయితే అందుకే నాకు ముందుగా మరి మేబీ అక్కడ నుంచి అనుకుంటా కొంచెం రాజకీయ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ మా నాన్న నుంచి అనుకుంటా. టీఆర్ఎస్ కోసం చాలా కష్టపడ్డాడు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు విషయం తెలిసిందే కదా, ఎక్కడ గాలి ఉంటే అక్కడ ఉంటారు, గోడమి పిల్లలు లెక్క ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు కృష్ణ పరిస్థితి కూడా అదే అంటే ఏం చెప్తారు అన్న? అందుకంటూ మా నాన్నకు నోరు లేదన్న, నాకు నోరు ఉంది, ప్రశ్నించే తత్వం ఉంది. కాబట్టి ఒకవేళ నన్ను ఒకరు అణిచివేయాలనుకుంటే ప్రజలు అణిచివేయాలని కూడా అడుగుతాను అంతే. ఎవరో నాయకులు వచ్చినంత మాత్రం నేను, ఎందుకంటే నాకు ప్రశ్నించే గొంతుందన్న, నాకు గొంతున్నాము కూడా. మా రఘునందన్ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, నాకున్న నేను సంపాదించుకున్న ఏకైక ఆశయం అని ఉందంటే గొంతు ఒకటి. ఆయన ఏ విధంగా చెప్తాడో నాకు కూడా అంతేనా, గొంతు నమ్ముకున్నా. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, విషయం తెలుసు, అవగాహన ఉంది, నాకు ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది. సమస్య ఎట్లా పరిష్కరించాలి, ఎట్లా కొట్లాడాలి, సమస్య ఎట్లయితే పరిష్కారం చెందుతుంది, ఎవరు ఎట్లా అప్రోచ్ కావాలి, మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఎట్లా కలవాలి, ఆయన ఎట్లా ఉపయోగగలగాలి, ఇవన్నీ కూడా నేను ఆలోచన చేస్తా. నాతో పాటు నాకు కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు మా మండలికి సంబంధించి కాళరాములు గారి, మా సీనియర్ 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. అలాంటి అనుభవాలు నాకు ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయి, తోడు ఉంటాయి. వీటిపైనే వీటి బేస్ చేసుకునే ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అయితే తర్వాత ఇంతకుముందు మీకు ఇంకో విషయం చెప్పిన, కాంతకిరణ్ గారికి కాల్ చేసినప్పుడు మా ఇంటి మీకు వచ్చారు ఆయన అనుచరులు అని చెప్పి. ఒకప్పుడు ఏ అనుచరులు అయితే నా మీదకి ఇంటి మీకు వచ్చారో అదే అనుచరులు పార్టీ బాగాలేనప్పుడు పార్టీని వదిలేసి మా బీజేపీలో చేరారు నాతో పాటు. ఇప్పుడు మా ఊర్లో టీఆర్ఎస్ అనేది కనుమరుగైపోయిన సిచ్యువేషన్ ఉంది, అందరూ కూడా బీజేపీలో ఉన్నారు ప్రస్తుతానికి. అంటే రాజకీయాలను ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయని చెప్పి ఎప్పుడు అనుకోదన్నా, ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. కాకపోతే మనంత ప్రయత్నం మనం చేస్తుండాలి. ఇంకోటి, ఏ పార్టీ లేని సులభత బీజేపీలో ఉంటుంది. కింది స్థాయి కార్యకర్త ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తింపు దక్కుతుంది, ఖచ్చితంగా ముందు తీసుకెళ్తారు, ఏదో ఒక స్థానంలో నిలిచిపెడుతుంది పార్టీ. ఎందుకంటే ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు, ఎందుకంటే ఆయన కూడా ప్రశ్నించే గొంతు, కష్టపడే తత్వము, విద్య జ్ఞానం అన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఆ స్థాయిలో ఉన్నాడు. మనం కూడా దాన్ని పూర్తిగా మన లోపల ఇంకించుకుంటే ఖచ్చితంగా మనకు కూడా అవకాశాలు వస్తాయన్న. ఇది ఒకటే మన దృష్టిలో ఎప్పటికుంటుంది నాకు. ఇప్పుడు కృష్ణ అల్లదుర్గు మండలంలో కృష్ణ రాకముందు బీజేపీ పార్టీ ఎలా ఉంది, ఇప్పుడు కృష్ణ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఎట్లా ఉందంటే కృష్ణ ఏం చెప్తారు? పార్టీ పరిస్థితులు అన్న ఒకప్పుడు చాలా దారుణంగా ఉండే వాస్తవానికి. అది అంటే ఇంతకుముందు తెలంగాణలో బీజేపీ బలం ఉండే, ఎందుకంటే టైగర్ నరేంద్ర ఉన్నప్పుడు మనకు మెదక్ ఎంపీగా ఉండే, మన స్థానికంగా బీజేపీ పరిచయం అయితే ఉంది కానీ బలం లేదు. చీరబడి అయిపోయి అక్కడిక్కడ. ఇప్పుడు అంతము టీడీపీతో అలయన్స్ లో ఉండే, దాని ప్రభావము టీడీపీకి ఎక్కువ బలం ఉండే, కానీ బీజేపీకి అయితే గుర్తుకైతే అవకాశం ఇచ్చారు. ఇక్కడ టైగర్ నరేంద్ర గెలిచారు, ఎంపీగా పనిచేసారు. ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ తెలుసు బీజేపీ అనే పార్టీ ఉందని చెప్పి, కానీ బలం తగ్గిపోయింది. మేము పార్టీలు జరిగిన కొత్తలో మాకు ఆనంద్ శర్మ గారు వచ్చి పరిచయం చేసిన టైంలో ఒక్క ఊళ్ళో కూడా బూత్ కమిటీలు లేవు. అసలు వాస్తవానికి అయితే వేరే పార్టీలలో బూత్ కమిటీలు, బూత్ ఏజీ, బూత్ అధ్యక్షులు అని కానీ బూత్ స్థాయి కార్యకర్తలు పట్టించుకోరు. కానీ బీజేపీ ఎట్లుంటుందంటే ఖచ్చితంగా బూత్ అనమాట. నీకు ఎట్లుంటుందంటే కొన్ని కార్యక్రమాలకి ఏమవుతుంది, ఆ బూత్ దగ్గరికి బూత్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజ్ ఎవరో వేరే రాష్ట్రం మంత్రి వచ్చారు అనుకోండి, వచ్చాను ఏం చేస్తారు, ఫస్ట్ ఎక్కడ విజిట్ అయ్యారు అనుకోండి, ఆ ఊరు ఒక బూత్ అధ్యక్షుడు ఎవరు, వాళ్ళ ఇంట్లో భోజనం చేద్దాం అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కువ ఉంటాయి బీజేపీలో. కాబట్టి బూత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బూత్ కమిటీ ఏదంటే బూత్ అధ్యక్షులు లేరు మాకు ఆ టైంలో. ప్రతి ఊరు తిరిగి మేము ఇంతకుముందు చెప్పిన 28 బూత్లు ఏవైతే ఉన్నాయో
ఆ 28 బూత్లకు బూత్ అధ్యక్షులు నియమించి బూత్ కమిటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసరికి ఏమైంది, మనకు రాజకీయం అంతా ఎట్లుంటుంది అంటే ఎలక్షన్ ముందు ఒక రకం ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఒక రకం ఉంటుంది. అయితే ఎలక్షన్ వచ్చేసరికి ఏమైందంటే పార్టీలు ఎవరు లేరు, ఇంకా అందరూ భయపడము, అన్న మేము టార్గెట్ అవుతాం, తమ్ముడు మేము టార్గెట్ అవుతాం, ఇబ్బంది అవుతుంది, ఊళ్ళో పరిస్థితులు వేరే ఉంటాయి, నీకు అర్థం కాదని చెప్పి బూత్ ఏజెంట్లో కూర్చోవడానికి కూడా కార్యకర్తలు లేరు. ఆ టైంలో మేము సొంతం మా డబ్బులు చేతిలో నుంచి డబ్బులు ఇచ్చి బూత్ ఏజెంట్ కూర్చొని పెట్టినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మేము మండల పుకులం, మన పులుకు నుంచి కార్తిక్ గౌడ్, చౌటకూరు నుంచి ప్రవీణ్, అందరు నుంచి శివచందర్, రేగు నుంచి నాగేష్ అన్న కానీ, సుమన్, మన జోపేట నుంచి సుమన్ అన్న కానీ, ఇట్లా మండలకు ఒక్కరు మాత్రం మిగిలిపోయారు. ఆ పరిస్థితుల్లో మాకు టీఆర్ఎస్ నుంచి కొన్ని కాల్స్ వచ్చినాయి, తమ్ముడు ఏం తిరుగుతున్నాడు ఉత్తగానవసరంగా, రండి వచ్చి బీఆర్ఎస్లో కలవండి, కాంగ్రెస్లో కలవండి, అవకాశాలు ఉంటాయి, మీకు మంచిగా కష్టపడిన మీకు ఏదైనా బాధ్యత చెప్తాం, ఫైనాన్స్ కూడా మంచి సెట్ అవుతుందని చెప్పి చాలా అవకాశం ఇచ్చారు. కానీ మాకు ఉన్నది ఏంటంటే పార్టీని వదలొద్దు, పార్టీతో ఉండాలి. ఎందుకంటే మాకు సంఘం నేర్పిన విషయాలు కానీ, దేశం గురించి కానీ, ఇప్పుడు ఏ పార్టీలో కూడా దేశం గురించి మాట్లాడారన్న మాకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఆ శిక్షణ తరగతిలో కూడా నీకు ఖచ్చితంగా దేశం గురించి, ధర్మం గురించి చెప్తారు. అవన్నీ ఇంకిన తర్వాత ఏమనిపిస్తే వేరే పార్టీకి వెళ్ళలేము అసలు. ఆ టైంలో కూడా ఖచ్చితంగా పార్టీతో ఉండాలని ఫిక్స్ అయినాం, పార్టీతోనే ఉన్నాం. అదే ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి గొడవలు ఎటువంటి వేరే పార్టీ అందరూ వస్తారు, చోటా లీడర్ అందరూ వచ్చి నేను బూత్ అధ్యక్షుడు, నేను 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 అని చెప్పి గొడవ. అంతకుముందు బూత్ ఏజెంట్ లేని పరిస్థితి నుంచి బూత్ ఏజెంట్ నేను ఉంటా, మండల అధ్యక్షుడు నేను ఉంటా, గ్రామ అధ్యక్షుడు అని చెప్పి గొడవ వరకు స్టార్ట్ అయినది. ఆ తర్వాత మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రతి ఊర్లో కూడా 56 ఓట్లు పడ్డాయి వాస్తవానికి. మన కాన్స్టిట్యూషన్ మొత్తంలో చూసుకుని 4,000 ఓట్లేమో బీజేపీకి వచ్చినాయి. వాస్తవానికి ఆ టైంలో చాలా బాధపడ్డాం, అందరూ కూడా నవ్వారు. స్టార్టింగ్ మేము పార్టీలు తిరిగినప్పుడు ఎవరు పట్టిన పార్టీని అసలు జెండా లేని లీడర్ లేని జెండా పట్టుకొని తిరుగుతున్నా అని చెప్పి అందరూ నవ్వారు. ఎలక్షన్ టైంలో ప్రచారం చేద్దామంటే మాకు అప్పుడున్న ఎమ్మెల్యే సరిగ్గా సహకరించలేదు, ఆయన ప్రచారం చేయొద్దు అని మాకు గట్టిగా చెప్పినా కానీ మా సొంత ఖర్చుతోటి మేము ప్రతి ఊరు తిరిగి ప్రచారం చేసాం. అవి ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఎవరు రాకుండా కానీ మేము మేము వెళ్ళి ప్రచారం చేసిన సందర్భం ఉన్నాయి. పొద్దునే ఎప్పుడు ఇంట్లో పొద్దున 10 గంటలకు, ఎందుకంటే అన్ని పార్టీలు ప్రచారం చేస్తూ చూస్తుంటే బాధ అనిపించింది అన్న. అందరు ప్రచారం చేస్తారు, మేము ప్రచారం చేయలేకపోతున్నాం, పార్టీని మేము తిరగలేకపోతున్నాం అనే బాధ ఉంటుండే. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రతి ఊరు తిరిగి ప్రచారం చేసిన సందర్భం ఉంది. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి గొడవ ఆనందం అనిపించింది. అదే పార్టీ ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది, మంచిగా ఎదిగినాం అని చెప్పి. మాకు ఉదయ్ బాబు కూడా తనయుడు ఎవరైతున్నారో ఆయన ఎలక్షన్ టైంలో పార్టీ మారడం జరిగింది. ఆ టైంలో మాకు వచ్చి అడిగారు, తమ్ముడు ఎట్లా మనం వెళ్దాం అనుకుంటున్నాం, మరి పార్టీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా నాతో పాటు వస్తే బాగుంటుంది, ఏమైనా అవకాశం ఉంటే ఫైనాన్షియల్స్ ఎట్లా వచ్చి పని చేసుకోవచ్చు మనం కూడా అని చెప్పేసి అడగడం జరిగింది. ఆయన కానీ మేము అందరం కూడా తిరస్కరించిందండి, ఎందుకంటే పార్టీ బేస్ ఉండాలనుకున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కొంచెం ఆనందం అనిపించింది. మేము ఓడిపోయినప్పటికి కూడా పార్టీ సింబల్ ఓడిపోయినప్పటికి కూడా అరే మేము ఇన్ని ఓట్లు సాధించమని ఆనందం అయితే ఒకటి. మేము ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ప్రతిసారి అనుకునేది పార్టీని ఎవరైతే వదిలిపోతారో ఖచ్చితంగా ఫ్యూచర్ లో బాధపడతారు అట్లా మేము అనుకునేది. అది నిజమేంటి వాస్తవానికి ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పటికి అన్నట్టు బూజు కార్యకర్తలు అన్నాం కదా, ఇప్పుడు అన్ని కూడా మాకు సరిపడ బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలు కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ అంతా కూడా సంపూర్ణంగా ఇప్పుడు నిండు ప్రతి విలేజ్ లో కానీ, మండలకు సంబంధించి కానీ, జిల్లా సంబంధించి కానీ మంచి యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు దొరికారు. మాకు యాక్టివ్గా పనిచేస్తున్నాం పార్టీ బేస్ తోటి. మాకు అన్నిటికన్నా ముఖ్యమైనది నరేంద్ర మోడీ సింబల్. మేము ఎక్కడ ఏ ఊరు పోయినా మమ్మల్ని అందరూ ఆప్యాయంగా పలికించి, ముఖ్యం బీజేపీ కమలం పువ్వు కంటే కూడా మోడీ అనే ఒక పేరు మీద ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ ఇలాంటి చాలా సంఘటనలు మనకు, అంటే మోడీ చేసిన పనులు చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. మోడీ ఫోటోతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మండలికి వచ్చేసరికి ఇంతకుముందు సీనియర్ మా కాదరాములు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పార్టీలు ఎవరు లేకున్నా ఆయన ఒక్కడే పార్టీ నెట్టుకుంటూ వస్తుంది ఇంతవరకు. ఇప్పుడు అందరూ ఆయనకు మేము అందరం కూడా ఆయనకు బలంగా తోడవుతున్నాం. పార్టీని ఇంకో ముందు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ స్థానిక ఎన్నికల్లో మా బలమైన చూపిస్తాం. బీజేపీ కార్యకర్త అన్ని గ్రామాల్లో కూడా అన్ని స్థానాలు కూడా పోటీ చేసే విధంగా మేము అందరం కూడా యాక్టివ్ మేము యోజన చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అన్ని ఈ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇప్పుడు జెడ్పీటీసీ విషయం కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా మేము ఆల్రెడీ యోజనతో ఉన్నాం. ఖచ్చితంగా పోటీ ఇస్తాం, విజయం సాధిస్తామని చెప్పి ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాము. ఓకే కృష్ణ, నువ్వు ఈ చిన్న ఏజ్లో నీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసినావు కదా, ఇంకా నువ్వు అనుకున్న సిచ్యువేషన్కి, స్థాయికి నువ్వు చేరుకోవాలని ఏఎల్ మీడియా కోరుకుంటుంది. అట్లాగే నువ్వు ఉన్నత పదవులు కూడా నువ్వేమనుకుంటున్నావు, జీవితంలో ఏం కావాలనుకుంటున్నావో ఉన్నత పదవులతో పాటు ప్రజాసేవ అని నువ్వు ఒక స్టెప్ ముందుకేసినావు కదా, ఆ స్టెప్ని ప్రజాసేవకే అంకితం చేస్తూ ప్రజల కోసమే నీ పని ఏదైతే ఉందో దాన్ని ముందు తీసుకెళ్లాలని
కోరుకుంటున్నాను.